బి స్వాతి అండ్ లక్ష్మణ్ గారు, కంగ్రాచులేషన్స్ అమ్మా. బీటా హెచ్సిజీ థిక్ లైన్ ఉంది, స్ట్రాంగ్ పాజిటివ్, అండ్ బీటా హెచ్సిజీ కూడా వాల్యూస్ 677 వచ్చింది. వీళ్ళకి ఒక న్యూ ఇయర్ రోజు ఫస్ట్ పాజిటివ్ ఓపెనింగ్ కేసు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. వడ్లపూడి నుంచి వచ్చారు కదమ్మా. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్? మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అయింది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ 2020లో ఐయుఐ సైకిల్స్ ట్రై చేసినా అవ్వలేదు. ఐవీఎఫ్ కూడా ట్రై చేశారు బయట, అది కూడా ఫెయిల్ అయ్యింది. అండ్ ఇంకా అదర్ ఇష్యూస్ ఏంటంటే హస్బెండ్ కి కొంచెం డయాబెటీస్ ఉంది, బార్డర్ లైన్ ఎగ్ రిజర్వ్ ఉంది. ఇవి కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ట్యూబ్స్ బాగానే ఉన్నాయి. ఐవీఎఫ్ ఒకసారి ఫెయిల్ అయినా అదేమి ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏమి కాదు. ఐవీఎఫ్ సైకిల్ ఏంటంటే ఆ సైకిల్లో వాళ్ళకి రిలీజ్ అయిన మనం పికప్ చేసిన ఎగ్స్ బట్టి, యూస్ చేసిన స్పర్మ్ బట్టి డిపెండ్ అయి ఉంటది. అక్కడ ఏమైనా క్వాలిటీ ఇష్యూస్ ఉండి ఫెయిల్ అయితే గనక లాటర్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ తో, యాంటీ ఆక్సిడెంట్స్ తో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటే, ట్యూబ్స్ బాగుంటే ఈవెన్ న్యాచురల్ గా కూడా కన్సీవ్ అవుతారు. వీళ్ళ కేసులు కూడా మనకు అదే అయింది. ప్రీవియస్ మనం ఐవీఎఫ్ సైకిల్ ఎలా వచ్చింది అని చూస్తే ఎగ్స్ తీసినాక లెస్ దాన్ 50% మాత్రమే మనకి ఎంబ్రియోస్ వస్తే ఎగ్ క్వాలిటీ ఇష్యూలు ఉన్నాయని ఐడెంటిఫై చేసాం. ఒక 2 months 3 months ఫుల్ గా డైట్, ఎక్సర్సైజ్ బోత్ కపుల్ ఇద్దరు కూడా మనకి చేశారు. ప్లస్ ఓన్లీ వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ పెట్టాము. డయాబెటీస్ కరెక్ట్ చేసాము. సెకండ్ మంత్ లోనే వితౌట్ ఓవులేషన్ ఇండక్షన్, ఓన్లీ ఫోలిక్ యాసిడ్, అల్ట్రాక్యూ, యాంటీ ఆక్సిడెంట్, లైఫ్ స్టైల్ చేంజెస్ తో నేచురల్ గానే కన్సీవ్ అయ్యారు. మరి మిరాకిల్ మేడం, చాలా ఇదైపోయింది. ఏదో మీ దయ వల్ల, ఈ హాస్పిటల్ దయ వల్ల మాకు అసలు మా ఆయన పెంచుకుంటామని అన్నారు. ఫోన్లేండి, మంచిగా అయ్యింది. మనం అందరికీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకుండా అస్సలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయము. అసలు మా ఏ ఆయన కేసు అయినా ఒక్కడే సరే. మా ఇంటికి అసలు కొడతారో కొట్టరో అనేసి ఏదో మా కంగ్రాచులేషన్. న్యూ ఇయర్ రోజు ఫస్ట్ పాజిటివ్ మీతో ఓపెనింగ్. కంగ్రాచులేషన్. అంత మంచిగా ఉంటుంది అమ్మా. సో ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిల్ అయినా సరే ఎవరు కూడా హోప్ అనేది లూజ్ అవ్వకుండా పాజిటివ్ హోప్ తో వస్తుంది. ఇంకా మనకి ఈ రోజే కదా పాజిటివ్ 4 weeks కదా, ఈ బీటా హెచ్సిజీ లెవెల్ కి శాక్ అయితే కనిపిస్తుంది. మన 2 weeks తర్వాత హార్ట్ బీట్ వస్తుంది. సరేనా?